ఫ్రెండ్స్ ఈరోజు చేసే వీడియో ఎడిటింగ్ వచ్చేసి వాయిస్ యాటిట్యూడ్ 3D వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది. వీడియోకి కావాల్సిన మెటీరియల్స్ యూజ్ చేసుకొని పోతున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి డెమో వీడియో చూడండి. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం అనేలా బలా విసిరితే బిలా బిలా నేనలా కదిలితే హల్లా గులా మై నేమ్ ఇస్ బిల్లా పేపర్ బిల్లా ఒకటే సైన్యంలా వచ్చానిల్లా. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ 3D కెమెరా లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 3D కెమెరా ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కనిపించినటువంటి 3D కెమెరా లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వచ్చి కాసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. కాపీ చేసుకున్న లేయర్స్ అనేది పేస్ట్ చేయండి. ఇలా యాడ్ అయిపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3D కెమెరా బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కాసి 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోటో రూమ్ అప్లికేషన్లో ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్తో రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫొటోస్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేయండి. ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని అనేది యాడ్ చేసుకొని సెలెక్ట్ ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటో అక్కడికి సైడ్కి కొంచెం జరిగితే మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి 2 ఫింగర్ తోటి. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇలానే ఫోటోని రీప్లేస్మెంట్ చేసుకొని పోవాలి. మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.